ప్రభువుని ఆరాధించే, ఘనపరచే, మహిమపరిచే శ్రేష్టమైనటువంటి సమయంలోనికి మనందరం వచ్చి ఉన్నాము. హృదయపూర్వకంగా మనసారా స్వరమెత్తి ప్రభునామాన్ని స్తుతిద్దాము, ఘనపరుద్దాము, మహిమపరుద్దాం. స్తోత్రమయా 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 స్తోత్రమయా. స్తుతి 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 స్తుతి. స్తోత్రమయా 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 స్తోత్రమయా. గొప్ప దేవుడా మీకే స్తోత్రం, అతి పరిశుద్ధుడా మీకే స్తోత్రం, ఆరాధనకి యోగ్యుడా మీకే స్తోత్రమయ్యా, అతి కాంక్షణీయుడా మీకే స్తోత్రం, అల్ఫా ఒమేగైన మా దేవా మీకే స్తోత్రం, ఆది సంభూతుడా మీకే స్తోత్రం, ఆశ్చర్యకరుడా మీకే స్తోత్రం, ఆలోచనకర్త మీకే స్తోత్రమయ్యా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా తండ్రి మీకే స్తోత్రం, కరుణామయుడా మీకే స్తోత్రం, ప్రేమాస్వరూపి మీకే స్తోత్రం, కృపగల మా దేవా మీకే స్తోత్రమయ్యా, నమ్మదగిన మా దైవమా మీకే స్తోత్రం, నా నీతి సూర్యుడా మీకే స్తోత్రమయ్యా, మహిమకు అర్హుడా మీకే స్తోత్రమయ్యా, గొప్ప దేవుడా మీకే స్తోత్రమయ్యా, ధవలవర్ణుడా మీకే స్తోత్రం, రత్నవర్ణుడా మీకే స్తోత్రం, 10,000 మందిలో అతి కాంక్షణీయుడా మీకే స్తోత్రమయ్యా, సమాధానకర్త మీకే స్తోత్రమయ్యా, అద్భుతాలు చేయగల మా దేవా మీకే స్తోత్రం, సర్వోన్నతుడా మీకే స్తోత్రం, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మీకే స్తోత్రం, స్తోత్రార్హుడా మీకే స్తోత్రం, సర్వ సృష్టికర్త మీకే స్తోత్రం, స్తుతులకు కారణభూతుడా మీకే స్తోత్రమయ్యా, గొప్ప దేవుడా మీకే స్తోత్రం, అతి పరిశుద్ధుడా మీకే స్తోత్రం, నిజదేవుడా మీకే స్తోత్రమయ్యా, బలవంతుడువైన మా దేవా మీకే స్తోత్రమయ్యా, ఆశ్చర్యమైనటువంటి కార్యములు మా పక్షాన జరిగిస్తున్న దేవా మీకే స్తోత్రమయ్యా, మా యొక్క స్థితిగతుల్లో తోడుగా ఉండి బలపరుస్తున్న తండ్రి మీకే స్తోత్రం, ఇంతవరకు కాచి కాపాడిన మా దైవమా మీకే స్తోత్రమయ్యా, మా తండ్రి మీకే స్తోత్రం, మా రాజా మీకే స్తోత్రం, మా ప్రభువా మీకే స్తోత్రమయ్యా. స్వరమెత్తి ప్రభునామాన్ని స్తుతిద్దాం, అందరం స్వరమెత్తి ప్రభునామాన్ని స్తుతిద్దాం. స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా, మా దైవమా మీకే స్తోత్రమయ్యా, మా తండ్రి మీకే స్తోత్రమయ్యా, గొప్ప దేవుడా మీకే స్తోత్రం, అతి కాంక్షణీయుడా మీకే స్తోత్రమయ్యా, ఆరాధనకు యోగ్యుడా మీకే స్తోత్రమయ్యా, గొప్ప దేవుడా మీకే స్తోత్రమయ్యా, సర్వోన్నతుడా మీకే స్తోత్రమయ్యా, మా దైవమా మీకే స్తోత్రమయ్యా, మా తండ్రి మీకే స్తోత్రమయ్యా, స్తుతులకు కారణభూతుడా మీకే స్తోత్రం, మా దైవమా మీకే స్తోత్రం, పాపులు పాలిటి రక్షకుడా మీకే స్తోత్రం, లోకరక్షకుడా మీకే స్తోత్రమయ్యా, మా తండ్రి మీకే స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా. స్తుతి 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 స్తుతి, స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో, పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో, ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో, ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో, పూర్ణ మనసుతో
ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఎబినేజరే ఎబినేజరే నన్ను చూచావే వందనమయ్యా ఎబినేజరే ఎబినేజరే నన్ను చూచావే వందనమయ్యా నువ్వు నన్ను చూచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ ప్రేమించేదన్ ఆరాధన 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 యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచావే వందనమయ్యా యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచావే వందనమయ్యా నన్ను స్వస్థపరచావే వందనమయ్యా నన్ను స్వస్థపరచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ బలముతో ఆరాధింతు నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదన్ ఆరాధన 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 స్తుతి 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 ఆరాధన. మా దైవమా మీకే స్తోత్రం, మా తండ్రి మీకే స్తోత్రమయ్యా. నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్థుతి గానములతో స్తుతింపబడుచున్న మా దైవమా మీకే స్తోత్రమయ్యా. ఇటు రీతిగా నిన్ను స్తుతించే ఆ ధన్యత మాకు దయచేసినందుకు స్తోత్రాలు తండ్రి. నీ కృపతో బలపరిచినందుకు స్తోత్రాలు. అనేకమైనటువంటి మేలులతో తృప్తి పరుస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. నీ ఉన్నతమైనటువంటి నామమును మహిమపరిచి స్తుతించి కొనియాడి ఆరాధించే కృప మాకు దయచేసినందుకు స్తోత్రాలు దేవా. ఏమిచ్చి మా రుణము మేము తీర్చుకోగలము తండ్రి. ఇదిగో నిన్ను కొనియాడగా, నిన్ను నాయన తండ్రి స్తుతించగా, నిన్ను ఆరాధించగా ఇంతకంటే మేమేమి చేయగలము దేవా.
అటు గొప్ప ధన్యత మా అందరికీ మీరు దయచేసినందుకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రాముఖ్యంగా ఈ పరిశుద్ధ దినమున ఈ ప్రార్థన తండ్రి, ప్రారంభపు ప్రార్థనలో మీరు ఉన్నందుకు స్తోత్రాలు. పాడిన ప్రతి పాట ద్వారా మీరు మహిమ పొందుకున్నందుకు వందనాలు ప్రభా. ఇదిగో ఇటు రీతిగా నిన్ను ఆరాధించే భాగ్యం అట్టి ధన్యత మీరు మాకు దయచేసినందుకు స్తోత్రాలు తెలియపరుస్తూ, సమస్త విషయాల్లో మీ తోడు నీడ కాపుదల మాకు దయచేసినందుకు స్తోత్రాలు. జరగనటువంటి వాక్య ధ్యానములో నీ శ్రేష్టమైనటువంటి మాటలు ఆలకించి నాయన తండ్రి, నీ మాటలు ఆలకించుటలో సమస్త విషయాల్లో పరిశుద్ధాత్మడ మీరే మా అందరితో సూటిగా బహుతేటగా మాట్లాడమని, జరగనున్న ప్రతి కార్యము మీరే అధ్యక్షత వహించి బలపరచి నడిపించి స్థిరపరచమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రే, ఆమెన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, అలాగే నిలువబడి కొన్ని మాటలు చదువుకుందాం. హలో, కీర్తనలు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఈ దినమున శ్రేష్టమైనటువంటి దినమున ధ్యానం చేద్దాం. కీర్తనలు 21వ కీర్తన, పేజీ నెంబర్ 461. అమ్మా, డాడీకి అమ్మా బైబుల్ మీరు వద్దులే కానీ. కీర్తనలు 21వ కీర్తన మొదటి వచనం నుంచి 9 వచనాలు ధ్యానము చేద్దాం. ఇది ప్రధాన గాయకునికి దావీదు కీర్తనగా ఈ కీర్తన 21వ కీర్తన తెలియపరచబడుతుంది. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణ బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేష్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాదకారకుడిగా నుండునట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతని నుల్లసింపజేసి ఉన్నావు. యాలయనగా రాజు యెహోవా యందు నమ్మికించుచున్నాడు. సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనును. నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొనును. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండము వలె అగుదురు. తన కోపము వలన యెహోవా వారిని
నిర్మూలము చేయును, అగ్ని వారిని దహించును. దేవుడి మాటలు మన వెనుకిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. దేవుని ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా నిండు హృదయపూర్వకపు వందనములు, ప్రత్యేకపు శుభములు తెలియపరుస్తున్నాను. సియోనులో నుండి నా ప్రభు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. పేతురు రాసిన మొదటి పత్రిక 'దయచేసి అందరూ పరిశుద్ధ లేఖనములు తెరచి దేవుని మాటలు చూడవలసిందిగా, చదవవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం ఎవరైనా చదవగలరా? మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. వారు బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. కొన్ని సందర్భాల్లో మనము నీతి నిమిత్తము శ్రమ పడినప్పటికీ, నీతి నిమిత్తము ఇబ్బంది పడినప్పటికీ, నీతి నిమిత్తము రకరకాలైనటువంటి ఉచ్చులు మన మీదకి వచ్చినప్పటికీ మనము ధన్యులమే అని దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈ నీతికరమైనటువంటి జీవితం, ఈ భక్తికరమైనటువంటి జీవితం మనం కలిగి ఉండగలిగితే తప్పకుండా శ్రమలు వస్తాయి, తప్పకుండా అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. మన యొక్క స్థితి, మన పరిస్థితే వేరుగా ఉందనే అవగాహనలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరు? అనీతులమని అనుకుంటూ నీతిమంతులుగా జీవిస్తున్నామని అనుకునేవారు. ఇంకా సూటిగా చెప్పాలంటే అనీతులుగా జీవిస్తూ మేము నీతిమంతులమని అనుకునేవారు ఈ లోకంలో ఉన్నారా లేరా అంటే చాలామంది ఉన్నారండి. పరిశుద్ధ లేఖనములో మనం చూడగలిగితే వారి యొక్క నీతి, వారి యథార్థత, వారి పరిశుద్ధత, వారి ప్రవర్తన దేవుని యందు ఏ రీతిగా అయితే ఉండాలో అదే రీతిగా చాలామంది భక్తులు ఉన్నారు కనుకనే వారి ప్రార్థన సియోనులోండి దేవుడు ఆలకించి ఉన్నారు. ఈనాడు మనం ప్రార్థన చేసిన వెంటనే ప్రతిఫలం పొందుకోలేకపోవటానికి, ఈనాడు మన జీవితము భక్తి కలిగి ఉన్నామనుకుంటున్నా కానీ ఆ భక్తిలో నిలబడలేకపోవటానికి గల కారణం ఏంటంటే నీలో ఏదో అనీతి నిన్ను ఏలుతూ ఉన్నది. ఈ అనీతిని నీవు తీసివేయాలంటే, ఈ అనీతికి సంబంధించినటువంటి దుష్టత్వం నీ నుంచి పారిపోవాలంటే నీవు నీతిమంతుడైన దేవుని ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని నీవు కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు వాక్యపు వర్తమానము నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. నీతి నిమిత్తం శ్రమ ఏందండి? అసలు శ్రమలో ధన్యత ఏందండి మనం అనుకుంటే, ఇక దేవుని యొక్క మాటలకి, ఆయన యొక్క వాక్యపు ఆలోచనకి అమితము లేనటువంటి గొప్ప గొప్ప మాటలు ఈ పరిశుద్ధ లేఖనంలో దేవుడు మనకి తెలియపరిచి ఉన్నారు. అయితే ఈ శ్రమలు, ఈ ఇబ్బందులు, ఈ యొక్క నిందలు, అవమానాలు మనం నీతిమంతులుగా ఉన్నప్పుడే వస్తాయి. లోకానుసారంగా జీవించినప్పుడు ఎవరైనా మనల్ని అవమానపరుస్తారా అన్నా? ఎవ్వరు అవమానపరచరు. లోకానుసారంగా మనం బ్రతికినప్పుడు ఎవ్వరూ ఏ మాట అనరు. అదేందో తెలియదు. మన జీవితము, మన స్థితి మార్చుకొని పరిశుద్ధంగా ప్రభు సన్నిధికి వెళుతున్నప్పుడు లేనిపోయిన మాటలు, లేనిపోయిన నిందలు, లేనిపోయిన ఉపద్రవాలు వారి జీవితంలో ఎదురవుతూనే ఉంటాయి. ప్రియులారా, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో మీరు గమనించాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఒకవేళ నీకు శ్రమ ఎదురైందా, తర్వాత ఉన్నతమైనటువంటి జీవితము ప్రభు దయచేయబోతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. శ్రమలో కృంగుదల పడాల్సిన పని లేదు, శ్రమలో దిగులు పడాల్సిన పని లేదు. ఈ శ్రమ నాకెందుకు వచ్చిందని నీవు వేదన పడాల్సినటువంటి పని లేదు. హిజ్కియా రాజుకి మరణకరమైనటువంటి రోగం, ఆ శ్రమ వచ్చింది. వెంటనే తను ఏం చేశాడంటే గోడ తట్టు తిరిగి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. తద్వారా మరలా తిరిగి తనకి ఆయుష్ దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ దేవుడు దయచేశాడు.
ఈనాడు చాలామంది శ్రమలు వస్తున్నాయి అంటే ఏం చేస్తున్నారంటే ఆ శ్రమలు నేను ఎలా ఎదుర్కోవాలని ఎంత ఆలోచన చేస్తున్నారో, ఎంత ప్రయాసపడుతున్నారో. ఏ రీతిగా? లోకానుసారమైనటువంటి రీతిగా, వ్యక్తిగతానుసారమైనటువంటి రీతిగా, వ్యర్థమైనటువంటి రీతిగా ప్రయాసపడితే దానివల్ల ఉపయోగము ఏమీ ఉండదు. అందుకని సూటిగా దేవుడు తెలియపరుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. దేవుని సన్నిధికి వస్తే నెమ్మది దేవుడు దయచేస్తాడు. దేవుని సన్నిధిలో ఉంటే సమాధానము దేవుడు దయచేస్తాడు. దేవుని సన్నిధిలో ఉంటే ఈ భూమిలో ఏ గందరగోళము, అలజడి, మాటలు, ఇబ్బందులు, అనేకమైనటువంటి ప్రమాదాలు మనకు ఎదురైనప్పటికీ సమాధానకర్త అయినటువంటి దేవుడు మనకి సమాధానము దయచేస్తారు. హల్లెలూయా. కనుక కీడు చేసి శ్రమపడుట కంటే మన హృదయంలో క్రీస్తుని ప్రతిష్ఠించుకునేటువంటి జీవితం మనం కలిగి ఉండాలండి. కొన్ని సందర్భాల్లో నీతిగా ఉన్నప్పటికీ శ్రమలు వస్తాయి. ఆ శ్రమలు ఎక్కువ కాలం ఉంటాయా అంటే నీవు బ్రతికినటువంటి నీతిని బట్టి కొంత మట్టుకు దేవుని యొక్క ఆలోచన బట్టి ఉండొచ్చు. కానీ ఆ శ్రమలు ముగించిన తర్వాత ఒక ఉన్నతమైనటువంటి జీవితం దేవుడు తప్పకుండా ఏర్పాటు చేస్తారు, దయచేస్తారు. కనుక కీడు చేసి శ్రమపడటం కంటే మన హృదయంలో క్రీస్తును ప్రతిష్ఠించుకోవాలి. అంతేకంటే శ్రేష్టము మంచి ప్రవర్తన గలవారై ఉండి నీతి నిమిత్తము శ్రమలలో ఎంతో దీవెన ధన్యత కలిగి ఉండే స్థితి మనం కలిగి ఉండాలండి. ఈనాడు మంచి ప్రవర్తన మనం కలిగి ఉంటున్నామని ఎవరన్నా రోడ్డు మీద ఉన్నటువంటి వ్యక్తిని, లేకపోతే తెలిసిన వ్యక్తిని, బంధువుల్ని నువ్వు ఏ ప్రవర్తన కలిగి ఉంటున్నావు, మంచి ప్రవర్తన కలిగి ఉంటున్నావు అని అడిగితే నా అంత మంచోడు లేడు, ఇంకే కావాలంటే ఎంక్వైరీ చేసుకోపో. ఇదిగో ఈ బాబు జగజ్జీవనరావు కాలనీలో నా అంత మంచోడు కనుక ఎవడన్నా ఉంటే నీకు 10,000 ఇస్తా. ఎందుకో తెలుసా? నేను వెళ్దేటప్పుడు బయట ఎవరైనా కనపడినా, ఎవరైనా భిక్షయాట అడిగినా పర్సులో నుంచి డబ్బులు తీసి చిల్లర ఉన్నా లేకపోయినా 2 రూపాయలు వాళ్ళకి ఇస్తా. ఇక అనేకమైనటువంటి మాటలు చెప్పమంటే మనుషులుగా చాలామంది చాలా మాటలు చెప్పేవాళ్ళుగా ఉంటారు. కానీ మనము ఎప్పుడైతే క్రీస్తు మనలో ఉన్నాడు అన్నది జ్ఞాపకం చేసుకుంటామో శ్రమ నీకు అసలు శ్రమ కానే కాదు. ఆనాడు దేవుని పొందిన శ్రమతో మనం పోల్చుకుంటే ఎప్పుడైనా మన జీవితంలో ఆ శ్రమ అనుభవించావా? ఏనా ఇన్ని నాళ్ళు మనం పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు ప్రభువు వలె ఒక్క శ్రమన్న మనం అనుభవించావా? లేదే. యేసుక్రీస్తు ప్రభువారు అద్వితీయ కుమారుడుగా ఉన్నటువంటి వ్యక్తి పరలోకమును విడిచి భూమి మీదకు వచ్చి నీ వలె నా వలె మనిషిగా ఉండి ఈ లోకములో తను అనుభవించిన శ్రమ, బాధలు, నిందలు మన జీవితంలో ఎప్పుడూ మనం అనుభవించలేదు. కానీ ఆ శ్రమ వచ్చినప్పుడు చూస్తే మన మొక్కలు అబ్బో అసలు ఎంత ఎదురెత్తనాను అన్నట్టు కనపడతాము. అవునా కదా? ఏదైనా నింద వచ్చిందంటే అసలు అబ్బో ఇక మామూలుగా ఉండదు. కొంతమంది ఉపవాసం ఉన్నారన్నది వాళ్ళు చెప్పాల్సిన పనిలే. వాళ్ళు ముఖం చూస్తే చాలు వికారంగా, బాధగా, అసలు ఎంతో అయ్యో నేను ఎప్పటి నుంచి ఎప్పుడు కొంటున్నాను నీకు తెలుసా? 2 గంటలే ఉండేది. సరే ఈ 2 గంటల నిజంగా ఉపవాసం ఉంటుందా? లేదు. కాసేపు బూస్ట్ కలిపిన పాలు, కాసేపు అట్టికాయ జ్యూసు, లేకపోతే వేరే ఎక్సెట్రా. కానీ నీతి నిమిత్తము మనం శ్రమపడినా దేవుడు మనల్ని ధన్యులుగా మారుస్తాను అంటున్నాడు. ఒక 5 పాయింట్లుగా క్లుప్తంగా దేవుని మాటలు మనం చదవగలిగితే, మొదటి మాట, నీతి నిమిత్తము శ్రమపడువారు విధేయతను నేర్చుకుంటారండి. ఒక క్రమాన్ని నేర్చుకుంటారు, ఒక పద్ధతిని నేర్చుకుంటారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదువుకుందామండి. ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. హల్లెలూయా. దేవుడు అసలు ఈ లోకంలో శ్రమ ఎందుకు పొందాలి? నేను అడుగుతున్నాను మామూలుగా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి చెడ్డవారందరూ మంచివారు అవునుగాక, అందరూ రక్షణ పొందుదురుగాక, అందరూ పరలోక రాజ్యము చేరుదురుగాక అని ఒక మాట అంటే అయిపోవును కదా. చాలామంది ఆలోచిస్తారు గొప్పవాళ్ళు ఈ మాటలో ఈ రకంగా. అవునా కదా? ఎందుకు దేవుడు ఈ లోకానికి మనిషిగా వచ్చాడు? ఆయన అక్కడే ఉండి, లేకపోతే మధ్యాకాశానికి వచ్చి, లేకపోతే ఇంకొంచెం కిందకి మన కొండ ఎంత ఎత్తులో కనపడితే అంత మాత్రానికి వచ్చి చేయి చాపి నా బిడ్డలందరూ పరిశుద్ధులు అవుదురుగాక అంటే అయిపోతాం పరిశుద్ధులంగా? అయిపోతాం ఆయన తలుచుకుంటే ఎంత? సర్వసృష్టిని తన నోటి మాట ద్వారా
మాట్లాడి దేనిని ముట్టుకోకుండా పట్టుకోకుండా తన మాట ద్వారా సృష్టించిన సృష్టికర్తకి అసాధ్యమైంది ఏది లేదు. కానీ ప్రవక్తల యొక్క మాటలు నెరవేర్చబడాలంటే, ప్రవక్తల యొక్క విధానము జరగబడాలంటే తప్పకుండా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావాల్సిన వారై ఉన్నారు. ప్రియులారా, మనం గమనించగలిగితే ఆత్మీయ సంబంధమైనటువంటి ఆలోచన, నడిపింపు, బలము, జ్ఞానము, శక్తి మనం పొందుకుంటున్నంతసేపు దేవుడు మన జీవితంలో ఏం చేస్తున్నాడు, ఏమి చేస్తాడు, ఏ రీతిగా మన జీవితాన్ని దేవుని యొక్క అడుగుజాడలో నడవాలనేది పరిశుద్ధాత్ముడు మనల్ని బలపరిచి తన కృపలో నడిపించును గాక. ఆమేన్. ఎప్పుడు మనము ఒక విధేయత కలిగి ఉన్నప్పుడు, కొన్ని సందర్భాల్లో మన జీవితంలో మనం చూస్తూ ఉంటే బాగా విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి రక్షణ పొందినటువంటి దినాల్లో ఎంతో శక్తిగా, భక్తిగా, యథార్థతగా, నీతిగా, మంచి ప్రవర్తన కలిగి ఉండేటువంటి వ్యక్తి సడన్గా ఇంట్లో సమస్య వచ్చిందండి. సమస్య రాగానే పరిశుద్ధాత్ముడు దేవుడు నాతో లేడు, ఈ సమయంలో నన్ను విడిచి వేరయ్యాడు గనక ఈ శ్రమ వచ్చిందని తనంతో వేదన చెందుతూ ఉందంట. అంటే పరిశుద్ధాత్ముడు దేవుడు ఈ శ్రమలో, ఈ ఇబ్బందుల్లో, ఈ కలిమిలో, ఈ లేమిలో ఎలా ఉంటాడో, ఏది చేస్తారో, ఏ రీతిగా మనము ఆయన యొక్క ఉన్నతమైనటువంటి అడుగుజాడలు నడుస్తామో పరిశుద్ధాత్ముడు నిత్యము మనల్ని ఒక కంట కనిపెడుచూనే ఉంటాడు. అందుకని ఆయన చూచుచూ ఉన్న దేవుడై ఉన్నాడు. ఆయన హృదయ అంతరంగములు ఎరిగి ఉన్నవాడై ఉన్నాడు. ఆయన రేపటిని గురించి కూడా ఏం జరుగున సమస్తము తెలుసుకున్నవాడై ఉన్నాడు. ఇంకా స్పష్టంగా ఒక మాట చెప్పాలంటే, తల్లి గర్భములో పిండముగా మనం రూపింపబడక ముందు నుంచి మనము మరణించేంత వరకు కూడా మన జీవితాన్ని కొలత వేయగలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఏందంటే ఇద్దరు సమస్య, ప్రేమ యేసయ్య ప్రేమ. తర్వాత కానీ పక్కన పెట్టి నేను రాసిస్తా, లేకపోతే నీకు తర్వాత ఎడిదిరి కూర్చో. నువ్వు కూడా అటు వెళ్ళా, ఎడిదిరి కూర్చోనా, అటు వెళ్ళినానా, వెనక్కి వెళ్ళా, నాయనమ్మ దగ్గరికి వెళ్ళి. మారనిది, మరువనిది, వీడనిది, ఎడబాయనిది ప్రేమ. ఇందాకేమైందా ఈ ప్రేమ? యేసయ్య ప్రేమ. హల్లెలూయా. కనుక ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకును. నేను అంటాను, మన జీవితంలో శ్రమ లేకపోతే మనం దేవుని యొక్క అడుగుజాడల్లో నడవలేం. మన జీవితంలో శ్రమ అనుభవించలేకపోతే దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకోలేం. మన బ్రతుకులో శ్రమ ఎదురయ్యేటువంటి స్థితిగతులు, ఇబ్బందులు, బాధలు ఎదుర్కొనేటువంటి ఆ యొక్క ఆలోచన మనం లేకపోతే ప్రభు యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితం మనము జీవించలేమండి. అందుకనే నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులేని దేవుడు తెలియపరుస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి శ్రమలతో మనం పోల్చుకుంటే అసలు మన శ్రమలు దేనికి కూడా పనికిరావు. కొన్ని సందర్భాలు అంటూ ఉంటారుగా, ఎర్ర సముద్రాన్ని అంటే సముద్రాన్ని ఎదిరిదేవాడంట పిల్ల కాలంలో పడి చచ్చిపోతాడంట కొన్ని సందర్భాల్లో. అంటే సముద్రంలోనేమో ధైర్యంగా ఉంటాడు, బాగానే ఉంటాడు, పిల్ల కాలంలో వచ్చేలేక భయపడేటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. దాన్ని ఏం చేశారు మన వాళ్ళు సామెతగా మార్చి, సముద్రాన్ని ఎదురెదుర్చుకునే సంసారాన్ని ఏదలేం. ఎందుకు ఏదలేం? ఆనాడు అబ్రహాం ఏదలేదా, ఇస్సాకు ఏదలేదా, యాకోబు ఇదాడు ఎదుటి జీవితాన్ని ముందుకి నడిపించుకున్నారు. ప్రియులరా, మనము దేవునిచే ధన్యులుగా ఉండాలంటే మొదటి మాట విధేయతను నేర్చుకునేటువంటి వారంగా మనము ఉండాలి. మన స్థితి, మన పరిస్థితి ఏందని మనకి తెలుసు. ఆ యొక్క ఆలోచన కలిగి మనం ముందుకు వెళ్ళటానికి నిత్యము ప్రభు యొక్క ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు ఆయన చేతుల కింద మనం నిత్యము జీవించేటువంటి అనుభవం, అనగా ఆయన కాపుదల్లో ఉండేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవ పాయింట్ మనం చూద్దాం. రెండవదిగా, నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులుగా ఉండాలంటే ఓర్పు కలిగి ఉండాలండి. చూద్దామాట రోమిలికి రాసిన పత్రిక
అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడే. ఉందా ఎవరికన్నా ఓర్పు? పరిశుద్ధాత్ముడేమో మీరు ఓర్పు కలిగి ఉండండి, ప్రార్థన యందు ఒక పట్టుదల కలిగి ఉండడానికి తెలియపరుస్తూ ఉంటే కొన్ని సందర్భాల్లో మనం ఓర్పుగానే ఉంటాం. ఎక్కడ చెప్పమంటారా? దేవుని సన్నిధిలో ఆకలి అవుతున్నా ఓర్పుగా ఉన్నట్టు కొద్దిగా నటిస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. లేకపోతే వేరే సమస్యలు వచ్చినా ఓర్పుగా ఉన్నట్టు ఆలోచన కలిగి ఉంటాం. ఇంకొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటే ఏదైనా పెళ్ళికి వెళ్ళామనుకోండి, భోజనం టయానికి వెళ్ళాం. ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళకి వెళ్ళగానే ఏం చేస్తున్నారు తెలుసా? ఈ మధ్య నేను ఎప్పటి నుంచో రిజర్వేషన్ అయిపోయింది సీటు. ఇట్లా 2-3 బంతులు వేస్తారు కదన్నా, అయ్యా కృష్ణ 2-3 బంతులు వేస్తారు. ఈ 2-3 బంతులు తినే వాళ్ళు తింటూనే ఉంటారు. వెనకాల ఒకడు, ఆ వెనకాల ఉండడు మనిషి, ఆయనే రిజర్వేషను. అన్నయ్య పక్కన కూర్చొని ఇదిగో ఈ 10 సీట్లు మా వాళ్ళకే, మాకు సంబంధించిన వాళ్ళకి కావాలి. అవునా కదా? అసలు కొన్ని సందర్భాలు నాకు అట్లా వెనకాల నుంచి భోజనం చేస్తూ ఉంటే ఇక లేచేసి నువ్వు కూర్చొని తినరా బాబు నేను పోతాను అనాలనిపిస్తూ ఉంటుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో బఫే పెడతా ఉంటారు కదా, చాలా వరకు మేలు, మంచిదని నేను ఆలోచన కలిగి ఉంటాను. ఈ మాట నేను ఎందుకన్నానంటే, మంచి బిర్యానీ, మటన్ బిర్యానీ తయారు చేసి పెట్టారండి. మధ్యాహ్నం పూట 12ంటికి అన్నారు. అయ్యా కృష్ణ మటన్ బిర్యానీ 12ంటికి అన్నారు. మధ్యాహ్నం 12ంటికంటే మనం ఎన్నింటికి వెళ్తాం? రమ్మి 10ంటికి ఆడ ఉంటాం. తెలివిగలవాడైతే 9ంటికే పోయి ఉంటాడు. మామూలుగా నేను ఇప్పుడు కాదులే కానీ తర్వాత వస్తానని చెప్పాను, ఇద్దరు మాట్లాడుకుంటారు. వీడు పోయేలోపు వాడు ముందుగానే ఉంటాడు. 12 అయిపోయింది, 1 అయిపోయింది, మటన్ బిర్యానీ రాలా. కానీ ఆశ ఏంది? ఇంటికాడ వంట చేసుకోకుండా మటన్ బిర్యానీ తినాలని ముందుగానే మనం ఫిక్స్ అయ్యి వచ్చాం. 2 అయింది రాలా, ఎంత ఓర్పో మనుషులకి. 3 అయింది రాలా, ఇంకా మింగుకుంటా కుటకలు వేసుకుంటా. అప్పుడు ఆలోచన ఏంది, అసలు ఉందా లేదా, వస్తుందా రావట్లేదా, పెళ్ళికి భోజనం వచ్చిందమ్మా, దగ్గరికి వచ్చింది. 2 గేట్లు, 1 గేటు పడింది, ఇంకో గేటు ఉంది, ఆ గేటు దింగిలో వచ్చేసింది. అంతేనే కదా? ఇక 4 అయింది రాలా. అప్పటికి కళలో ఏమనిపిస్తూ ఉంటుందంటే మంచి మొక్క నాకే పడాలి, లేకపోతే భోజనం ఎలాగ ఉంటుందో టేస్ట్. అంటే మనం తెల్లాక కాదులే కానీ ఒకలాంటి ఆ ఫీలింగ్ మనం కలిగి ఉంటాం. అదే వరపు కుటుంబాల్లో ప్రార్థన చేసుకోవటానికి ఎందుకు ఉండదు? ఏమండి? కుటుంబాల్లో ప్రభు సన్నిధిలో వ్యక్తిగత ప్రార్థనా జీవితం కలిగి ఉండటానికి ఆ పలావు కొరకు నువ్వు వెచ్చించిన 5 గంటలు కుటుంబాల్లో ఎందుకు వెచ్చించలేకపోతున్నా? మన భక్తి జీవితాల్లో మనం కొన్ని సందర్భాల్లో దేవునితో మనకి కొలతలు వేసుకుంటా ఉంటే మనం అసలు తోగటం కాదు కదా, గాలిలో కూడా కనపడం. హల్లెలూయా. ప్రియులరా, మన ఆశ, ఆలోచన, తలంపులు మనము దేవుని యొక్క స్థిరమైనటువంటి ఆలోచన కలిగి ఉంటే ఓర్పులు కలిగి ఉంటాం, నెమ్మది కలిగి ఉంటాం. ప్రతి విధమైనటువంటి ఇబ్బందులు మనకు ఎదురైనప్పటికీ అక్షయ వలె మెదలకుండా మౌనంగానే మనం ఉంటాం. పిల్ల అంత ఆలోచించితో దేవుడు నేను దీవించునుగాక. ఆమెన్. కనుక నీతి నిమిత్తము మనం హింసింపబడితే, శ్రమ పట్టబడితే ఓర్పు కలిగి ఉంటామని పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నాడు. చూద్దాం ఒకసారి ఆ మాట మళ్ళీ ఒకసారి చదువుకుందామండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో, ఇదిగో నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. నిరీక్షణ గలవారమై ఉండాలి. ఏ నిరీక్షణ? పరిశుద్ధాత్ముడు నాతో ఉన్నాడు, నా పక్షాన ఉన్నాడు. ఏదో ఒక రోజు 2వ రాకడలో దేవుడు రాబోతున్నాడు, ఆయనతో నేను పరలోక రాజ్యం చేరగలనే నిరీక్షణ మనం కలిగి ఉండాలి. అంతేగాని బుద్ధి లేని కనుకల్లా ఇంకా దేవుడు రాలేదులే, ఊరిక నూనె తెచ్చుకోవాలంటే పక్కనే కొట్టు, మనకి ఏడేగా ఈ పక్క సందులోనే కొట్టు వెళ్ళి తెచ్చుకోవచ్చు. సరే నా టయానికి పోయేలోపు వాళ్ళు తాళాలు వేసుకునే ఏదో ఊరు. అంటే మనం నిరీక్షణ మనం జీవితంలో కలిగి ఉంటే సంతోషకరమైనటువంటి జీవితం దేవుడు దయచేయునుగాక. హల్లెలూయా. అందుకని ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, మెలకుగా మీరు ఉండాలని పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నాడు. ఏ విషయంలో మెలకువ?
అపాయకరమైనటువంటి జీవితము నీ దరిదాపులోకి రాకుండా ఉండటానికి మెలకుగా ఉండాలి. శ్రమలు నీ జీవితంలో వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనేటువంటి శక్తి, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడానికి మనం మెలకువ కలిగి ఉండాలి. అదేందో మనకు తెలియదు. మెలకువ కలిగి ఉండే సమయంలో మెలకువ కలిగి ఉండం, మెలకువ ఉండలేని సమయంలో మెలకువ కలిగి ఉంటాం. వెనకటి రోజులు మా తాతలు ముత్తాతల రోజులు చూస్తూ ఉంటే 7ంటికి అందరు నిద్రపోయేవాళ్ళు. అన్న చంద్రశేఖర్ అన్న ఎన్నింటికి నిద్రపోయేవాళ్ళు? 7ంటికి అందరూ స్ప్లట్ నిద్ర. సరే పొద్దున్న ఎన్నింటికి లెగుతారంటే 10ంటికి లెగుతారా? 3 గంటలకే లెగుతారు. 3 గంటలకు లేచి సద్దన్నం చేసి పెట్టుకొని మూట కట్టుకొని చక్కగా పొలం పనిపోయి అవి చేసుకుని ఇవి చేసుకొని వాళ్ళు రమారమి 100 సంవత్సరాల పైనే బతికారండి. ఇప్పుడు ఎంత ఉంది మనిషి ఆయుష్? 60 కూడా సరిగ్గా లేదు. ఈలోపు నీకు నచ్చిన ఫుడ్, బయట ఫాస్ట్ ఫుడ్, ఈ ఫుడ్ ఆ ఫుడ్ తిన్నావా, పొట్టలో ఉన్నటువంటి మొత్తం కలుషితం అయిపోయి కిడ్నీలు బ్లాక్ అయిపోయి హాస్పిటల్కి వెళ్ళంగానే టైం అయిపోయింది. నీకు టైం ఇంకా రోజులు అని చెప్పి పరిస్థితులు ఎదురవుతున్నాయి. శ్రేష్టమైన ఆహారం లేదు, శ్రేష్టమైన నీరు లేదు, శ్రేష్టమైన ఫలములు లేవు, శ్రేష్టమైనటువంటి వంటలు లేవు, శ్రేష్టమైన ఏమీ లేవు. మొత్తం కూడా కలుషితం అయిపోయిందండి. కనుక మనము శ్రేష్టమైనటువంటి ప్రభు యొక్క భక్తి జీవితంలో మనం ఎదగగలిగితే ప్రతి బంధకాలు దేవుడు తొలగించి మన జీవితాన్ని, మన బ్రతుకుని దేవుడు ఆశీర్వాదకరంగా పొడిగించును గాక. ఆమెన్. కనుక రెండో మాట, ఓర్పు కలిగి ఉండటానికి మనం ఆలోచన చేయాలి. కుటుంబాల్లో గొడవలు వస్తున్నాయి అంటే ఓర్పు లేకపోతేనే, అవునా కదా? రేషన్ షాప్కి వెళ్ళాం, రేషన్ తీసుకునే టైంలో మనకు మధ్యలో ముందుగా ఒక అక్క వచ్చిందంటే చాలేక ఇక ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, గుండెల్లో నుంచి పొగ తన్నుకుంటా వస్తుంది. ఏయ్ బా వెనక బా, ఎట్ట కనపడుతుంది. మేము 2 గంటల నుంచి ఉండే అక్క కొద్దిగా ఇంటికాడ కొద్దిగా సంబంధం చిన్న ఇబ్బంది ఉందిలే, మా ఆయనకు బాగాలేదు, మా తమ్ముడు బాగాలేదు, కొద్దిగా అడ్జస్ట్ అవ్వక. నేను ఒప్పుకున్నా, ఆయన ఒప్పుకోడు. ఏమండే రేషన్ డిపో గారు, ఈ అమ్మాయి నాకంటే ముందు వచ్చింది, వెనక్కి ముందు వచ్చిందండి, బో నువ్వు బో వెనక్కి బో అంటాడు ఆయన కూడా. అంతేనా కదా? ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే లోకానుసారమైనటువంటి విషయంలో కూడా తగు జాగ్రత్త కలిగి మనం మలుచుకునే వారంగా ఉండాలి. 1 నిమిషం 2 నిమిషాలు వేస్ట్ లేట్ అయితే ఇది అవునే ఏమైంది? కాసేపు ఓపిక పచ్చు. అవసరమైతే అందరు పోయినాక అర కేజీ ఇచ్చే పంచదార కేజీ ఇస్తాడేమో అన్నయ్య నిన్ను, అమ్మ నువ్వు చాలా మంచిదాని అమ్మని. కొన్నిసార్లు రేషన్ కార్డులో మిగిలి మొత్తం ఇచ్చేస్తూ ఉంటారు, తీసుకోండి అమ్మ, లేకపోతే తక్కువ ఇచ్చినా పర్లేదని. కనుక రెండవదిగా మనం ఓర్పు కలిగి ఉండాలి. మూడవ మాట మనం చూద్దాం. ఇదే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. క్రీస్తు తోడి వారసులం అవుతామండి. మనము పిల్లలమైతే అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమెన్. మనం దేవుని వారసులంగా ఉండాలా లేదా? ఉండాలి. దేవుని వారసులంగా మనం ఉండాలంటే శ్రమ పడకుండా, ఇబ్బందులు పడకుండా, కొన్ని నిందలు అవమానాలను పడకుండా వెంటనే నేను దేవుని కుమార్తెగా నేను ఉండాలి, దేవుని కుమారుడిగా నేను ఉండాలి, ఆయన వారసత్వపు లక్షణాలు నేను కలిగి ఉండాలని అనుకుంటే ఎట్ట కుదిరిద్ది? కుదరదు కదా. ఊజు దేశంలో ఉన్నటువంటి యోబు 4 శ్రేష్టమైనటువంటి క్వాలిఫికేషన్స్ కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు ఆయన? యథార్థవంతుడు, దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. అది మొదట్లోనే చెప్పి ఇక కింద చూస్తూ ఉంటే ప్రతిరోజు కూడా తన కుటుంబం కొరకు తను దేవునికి బలులు అర్పిస్తూ వచ్చారు. ఆయన ఈ క్వాలిఫికేషన్, ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఉన్నప్పటికీ తను ఎందుకు దేవునికి బలులు అర్పిస్తూ వస్తున్నాడంటే కుటుంబము సరి చేయబడటానికి. కుటుంబాల్లో ఏమైనా లోపాలు ఉంటే వాటిని దేవుడు చూసి తొలగించడానికి దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. ఇప్పుడు మన జీవితంలో మనం ఏ బలులు దేవుడికి అర్పించాలంటే ప్రార్థన అనేటువంటి బలి దేవుని పాదాలు ఎదుట మనము అర్పించాలండి. చక్కగా రకరకాలైనటువంటి విషయాలు చూడటానికి సమయం ఉంటుంది, లేకపోతే ప్రయాణం చేయడానికి సమయం ఉంటుంది, లేకపోతే మంచిగా వండుకొని తినడానికి సమయం ఉంటుంది. ఈ రోజుల్లో యూట్యూబ్ ఛానల్ చూస్తే చాలు, అన్నం ఎట్టుండాలి, పలావ్ ఎట్టుండాలి, పాయసం ఎట్టుండాలి,
ఇక ఇవన్నీ చూసి కొంతమంది వండే బ్యాచ్ కూడా ఉన్నారు. కొన్నిసార్లు అద్భుతంగా ఉంటుంది, కొన్నిసార్లు తేడా పడిపోతూ ఉంటుంది. అయితే సందర్భం ఏంటంటే, పాఠం ఏంటంటే, క్రీస్తుతోటి వారసులముగా మనం ఉండాలండి. అనగా దేవుని బిడ్డలుగా మనం ఈ లోకంలో ఉండాలి. మన వ్యక్తిత్వాన్ని, మన నడకని, మన క్యారెక్టర్ని చూసి ఇదిగో పలానా వ్యక్తి ప్రార్థనా పరుడు, ఆడు జోలు నువ్వు వెళ్ళావనుకో వాళ్ళు ఏం చేయడు, కానీ వారు సేవిస్తున్న దేవుడు నీ జీవితాన్నే మార్చేస్తాడు. ఎట్టా? ఆశీర్వాదకరంగా కాదు, ఇక నీ ఇష్టమైనటువంటి మాటలు తెలియపరిచే వారంగా మనము ఉండాలండి. అందుకని మనం నీతి నిమిత్తము శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఉపద్రవాలు మనకు ఎదురొచ్చినప్పటికీ అవి ఒకానొక దినమున ధన్యకరముగా దేవుడు మార్చును గాక. ఆమె 4వ పాయింట్ చూద్దాం. 4వ పాయింట్ హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదువుతారా? ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా, వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. హల్లెలూయా. అంటే రక్షణకర్త అయినటువంటి దేవుని యొక్క శ్రమల ద్వారా మనల్ని సంపూర్ణంగా చేయడానికి దేవుడు సమర్థుడండి. రక్షణకర్త అయినటువంటి దేవుని యొక్క ఆ శ్రమలు, ఆ బాధలు మన జీవితంలో మనము వాటిని జయించేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఇంటి పరంగా దాన్ని జయించడానికి ఎంత పోరాడుతూ ఉంటామో, ఎంత ఆలోచన కలిగి ఉంటామో, అదేవిధంగా శ్రమలు వచ్చినప్పటికీ, అవమానాలు వచ్చినప్పటికీ, అనేకమైనటువంటి వ్యర్థమైనటువంటి మాటలు మన మీదకి వచ్చినప్పటికీ మనము వాటి తర్వాత ధన్యకరమైనటువంటి జీవితం దేవుడు దయచేయబోతున్నాడు. కనుక దేవుడు ఏ రీతిగా అయితే ఈ లోకంలో శ్రమలు వచ్చినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా ఆయన మారు మాట మాట్లాడకుండా వ్యక్తిగత ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడో, ఆ రీతిగా మనం కూడా శపించే వారంగా, దూషించే వారంగా, అవమానించే వారంగా మనం ఉండకుండా వారిని క్షమించే మనసు మనం కలిగి ఉండగలిగితే తద్వారా దేవుడిచ్చిన రక్షణకి ఒక అర్థం మనం కలిగి ఉంటాం. హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. ఆమేన్. సంపూర్ణంగా చేయబడేటువంటి జీవితం మనం కలిగి ఉండాలండి. ఈనాడు కొన్ని సందర్భాల్లో మనం గమనిస్తూ ఉంటే మన ఆలోచనలు ఒకలాగా ఉంటాయి, మన క్రియలు ఒకలాగా ఉంటాయి. యథార్థంగా మాట్లాడుకుంటే అన్నా పద్దాకలు అన్న నీ ఏందయ్యా నాకు ఈ బాధ అని నువ్వు అనుకోమాక, పెద్దోడు గ్యాంగ్ లీడర్ కాబట్టి అంటున్నా. అంతేగా, మనము ఆలోచన నడవడిక రెండు ఒకటైతే గనక ఎప్పుడు కూడా తప్పటడుగుడు మన జీవితంలో మనము వేయం. కానీ ఆలోచన ఒక రీతిగా, క్రియలు ఒక రీతిగా ఉండటాన్ని బట్టి అనేకమైనటువంటి సమస్యలు మనకు ఎదురవుతూనే ఉన్నాయండి. కాబట్టి మనం ఏం చేయబడాలంటే, ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమ తెచ్చుచుండగా, దేవుడి నాడు నిన్ను నన్ను మనందరినీ మహిమ తెచ్చే జీవితం కలిగి ఉండాలంటున్నాడు. అంటే దేవుని యొక్క మహిమ మనం పొందుకోవాలని, మహిమోన్నతమైనటువంటి దేవుని యొక్క మహిమ మన క్యారెక్టర్ని బట్టి దేవుడు దయచేయాలని ఆలోచన కలిగి ఉంటున్నాడండి. ఈనాడు చాలామంది యొక్క జీవితాల్లో మనం చూస్తామంటే వ్యక్తిగత ఆలోచనలు, తలంపులు వేరుగా ఉన్నప్పటికీ పరలోక రాజ్యం ఎంతమంది వస్తారని స్టేజీలో దైవజనుడు అడిగాడంటే నిద్రపోయే అమ్మ కూడా లేపి చేయెత్తింది. నేను కూడా పరలోకం గ్యారంటీ. ఉదాహరణకు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళమ్మా, నువ్వు పరలోకం వెళ్తావా? తప్పకుండా వెళ్తా. ఎట్ట నీకేంది ఆ నిరీక్షణ ఏంటంటే, నా దేవుడు నాకు రాత్రి కల్లో కనపడి చెప్పాడు, నేను తప్పకుండా వెళ్తా. సరే అని ఆమె ప్రవర్తన ఏందని వరకు ఉదాహరణకు మనం చూడగలిగితే, నీళ్ళకి పోయినా గొడవ పెట్టుకునిచ్చి, రేషన్కి పోయినా గొడవ పెట్టుకునిచ్చి, ఇంట్లో నుంచి బయటకు వచ్చిందంటే చాలు 10 ఇళ్ళు లోపల పోవాల్సిందే. అమ్మో ఇక ఆమె నోట్లో నోలు పెట్టాం అయిపోతాం. పొద్దున్నే అసలు ఎవరు బయటికి రాను కూడా రారు. ఆమె అంతా డైరెక్ట్గా పరలోకం వెళ్ళిపోయింది అంట. అదేంది అట్టమ్మా అని ఆమెను అడిగితే పాస్టర్ గారు
దేవుడు నాకు చెప్పాడండి. అదే దేవుడు నీకు చెప్పలేదు నీ జీవితాన్ని మార్చుకోమని? అదే దేవుడు నీకు చెప్పలేదు నీ మాటని అణుచుకోమని? అదే దేవుడు నీకు చెప్పలేదా దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి యథార్థమైనటువంటి భక్తి కలిగినటువంటి నీతి కలిగినటువంటి జీవితం జీవిస్తూ నీలో దేవునికి ఆయాసకరమైన సమస్తము విడిచిపెట్టమని ఆ దేవుడు చెప్పలేదంటే, మా పాస్టర్ గారు చెప్పలేదు అన్నట్టు అనుకొని ఇవన్నీ నాకు తెలియదండి, నేను మట్టకి పరలోకం వెళ్ళేది అంటాను. సరేలే పరలోకంలో చూద్దాం ఈ సంగతినే పరిస్థితులు ఎదురవుతున్నాయండి. కనుక మనము సంపూర్ణముగా చేయబడాలంటే మనము నలగగొట్టబడాలి. హల్లెలూయా. ఏ రీతిగా నలగగొట్టబడాలి? ఏ రీతిగా నలగగొట్టబడాలి? ప్రభువు ఏ రీతిగా అయితే ఈ లోకములో జీవించాడో అట్టి పరిశుద్ధమైనటువంటి జీవితం మనం జీవిస్తున్నప్పటికీ, కాని మాటలు వస్తున్నప్పటికీ, నా అనుకున్న వాళ్ళే నిన్ను దూరపరిచి వ్యర్థపరిచి నిన్ను ఏలి ఎత్తి చూపిస్తున్నప్పటికీ ప్రభువు వలె నీ ముఖము చిన్నబుచ్చుకొనక వారిని క్షమించి వారి కొరకు ప్రార్థించే జీవితం నీవు జీవించగలిగితే నీ స్థితి నీ పరిస్థితి మార్చబడినట్లే. హల్లెలూయా. అంతేనా కదా? కొంతమందిని మనం చూస్తూ ఉంటే, మీరు కాదు నేను ఎప్పుడు చెప్పినా కానీ గుర్తుపెట్టుకోండి, నేను చెప్పే వాక్యం పరిశుద్ధాత్ముడు అప్పటికప్పుడు నన్ను ప్రేరేపించి చెప్పిన మాటలే నేను చెబుతాను, ఎవరిని ఉద్దేశించి కాదు. కొంతమందిని మనం చూస్తూ ఉంటే ఎంత ప్రేమ కనపడుతూ ఉంటుందో మనుషుల మీద, లోపల హృదయంలో చూస్తూ ఉంటే ఒకసారి ఎట్టుందో హృదయం చూస్తామని మనం పోయి చూసామనుకోండి, అనేకమైనటువంటి పరిస్థితులు అనేకమైనటువంటి ఇబ్బందులు చాలామందికి ఉంచామండి. ఇప్పుడు మనుషుల యొక్క జీవితాల్లో అవే మనం గమనిస్తూ ఉన్నాం. కనుక నీతి నిమిత్తము శ్రమపడువారు విధేయతను నేర్చుకుంటారు. రెండవదిగా నీతి నిమిత్తము శ్రమపడువారు ఓర్పు కలిగి ఉంటాడు. మూడవదిగా నీతి నిమిత్తము శ్రమపడువారు క్రీస్తు తోడి వారసులుగా ఉంటారు. నాలుగవదిగా సంపూర్ణులుగా చేయబడతారు. వారిలో ఏ దోషము ఉండదు, ఏ కొలత ఉండదు, ఏ భేదమును ఉండేటువంటి స్థితి లేదు. చివరి మాట, 5వ మాట మనం చూద్దాం. అపోస్తుల కార్యము 14వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. 21 నుంచి చదువుకుందాం ఒకసారి, ఆ పాయింట్ అర్థమైంది. వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రాకును ఈకోనియకును అంతియోకయుకును తిరిగి వచ్చి, ఈ మాట జాగ్రత్తగా గమనించాలి, శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. హల్లెలూయా. ఏమని హెచ్చరించాడు అక్కడ మనం గమనించగలిగితే, శిష్యుల మనస్సులను దృఢపరిచాడు. మొదటిగా ఏం చేశాడంటే వారి హృదయాన్ని దృఢపరిచాడు. వారి హృదయపు ఆలోచనల తలంపులు మొత్తం తొలగించి, ఇదిగో దేవుని రాజ్యములోనే ఉండాలంటే ఈ మనస్సు కలిగి ఉండాలి, ఈ స్వభావం కలిగి ఉండాలి, ఈ రీతిగా ధైర్యంగా దేవుని యొక్క సత్య సువార్త ప్రకటించడానికి నీవు నీ మనస్సుని దృఢపరుచుకునేటువంటి మాటలు తెలియపరిచారు. రెండవదిగా మనం గమనించగలిగితే, విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు. విశ్వాసమందు ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. ఇప్పుడు మనం గమనిద్దాం, మన విశ్వాసం ఎలాగుంది? నిలకడగా చెట్టు వలె ఎదుగుతూ ఉందా, లేకపోతే నీరు లేని చెట్టు వలె పడిపోతూ ఉందా? ఏమండి? మనోడు సందర్భం ఉండదులే, ఒక్కోసారి ఏం చేస్తూ ఉంటాడంటే బొమ్మలు వేస్తూ ఉన్నాడు, ఈలోపు ఏదో ఒకటి గుర్తొచ్చింది, రాస్ట్ పాయింట్ గుర్తు చేసుకుని చెబుతూ ఉంటాడు. అంతేనా? హల్లెలూయా. కనుక మనం ఏమి చేయబడాలంటే దేవుని యొక్క వాక్యపు జీవితం మనం కలిగి ఉంటూ ఉబుకుచూ ఉండేటువంటి నీటిని పొందుకునే అనుభవం మనం కలిగి ఉండాలి. కీర్తనకారుడు ఏమన్నాడు మొదట్లోనే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసుకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవ యోరన నాటబడిన చెట్టు వలె నుండును, అతడు చేయనదంతయు సఫలమగునండి. ఇప్పుడు నీటి యొక్క కాలవ
ఎవరిన అంటే నీటి యొక్క కాల ఒడ్డున చెట్టుకి ఎవరైనా నీళ్ళు పోయాలా, వర్షం ఏమైనా రావాలా, ఏం అవసరం, సమస్తము అది కావాల్సింది మొత్తము తీసుకుంటుందండి. ఇప్పుడు మనము కూడా ఏం చేయాలంటే ఈ నీటి సంబంధమైనటువంటి ఈ వాక్యానుసారమైనటువంటి జీవితం మనం కలిగి ఉంటే ఈ వాక్యం ఏం చేస్తుందంటే మనకు కావాల్సినటువంటి సమస్తము ఆత్మీయ జ్ఞానము దయచేస్తుంది, ఆత్మీయ నడిపింపు దయచేస్తుంది, పరిశుద్ధాత్మను ఏ రీతిగా పొందుకోవాలో తెలియపరుస్తుంది. ఈ వాక్యానుసారమైనటువంటి జీవితం మనం జీవిస్తే సమస్తము దేవుడు మన పక్షాన సఫలపరచబడును గాక. హల్లెలూయా. కనుక ప్రియులరా, దేవుని రాజ్యములో మనం ప్రవేశిస్తామండి. కనుక దేవుని రాజ్యములో మనం ఎంతమంది వెళ్ళాలంటే అందరూ చేతులు ఎత్తారు, కానీ ఎంతమంది వెళ్తారు అది ఆయన చిత్తం, మన మాటల్లో లేనే లేదు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది దేవుని చిత్తమే. కానీ దేవుని ఆశ ఏందో చెప్పమంటారా? ప్రతి ఒక్కరూ నశింపకుండా ప్రభు రాజ్యములో ప్రతి బిడ్డ ఉండాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడండి. హల్లెలూయా. అందుకని ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా మన చిన్నప్పటి నుంచి రెండో రాకడ వస్తుంది, యేసయ్య వస్తున్నాడు, ఇదిగో ఆడ భూకంపం వచ్చింది, ఆడ సముద్రం కొట్టకపోయింది, ఆడ ఫ్లైట్ పడిపోయింది, ఆడ ఓడ పడిపోయిందని ఇవన్నీ వస్తున్నప్పటికీ ఆయన రెండవ రాకడలో అనగా ఆయన పరలోక రాజ్యములో ప్రతి బిడ్డ నశించిపోకుండా పరలోక రాజ్యములో ప్రభువుని కనులారా ప్రతి బిడ్డ చూడాలని ఇంతవరకు వేచి ఉంటున్నటువంటి దేవుడు నీ కొరకే వేచి ఉంటున్నాడు అన్నది మనం జ్ఞాపకము చేసుకోవాలండి. హల్లెలూయా. రేపు ఏదైనా ఊరు వెళ్ళాలంటే ఎంత ఎదురు చూస్తామో, ఏదైనా చేయాలంటే ఎంత ఆలోచన కలిగి ఉంటాం, ఎంత శ్రమ కలిగి ఉంటాం. అదే రీతిగా ప్రభు యొక్క ఇష్టమైనటువంటి గుణగణాలు మన జీవితంలో కలిగి ఉండటానికి మనం కూడా ఆరాటపడి ఉండే వారంగా ఉండాలి. కనుక ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఏ రీతిగా జీవించాడో మనందరికీ వాక్యాన్ని బట్టి తెలుసు. ఆ 33.5 సంవత్సరాల జీవితంలో వ్యక్తిగతంగా శరీరధారిగా ఎన్నో శ్రమలు దేవుడు పడ్డాడు, మాటల ద్వారా ఎన్నో శ్రమలు దేవుడు అనుభవించాడు. నువ్వు యూదుల రాజువా, నీవు అద్భుతాలు చేస్తావా? తనతో గొప్ప అద్భుతాలు చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అద్భుతాలు ఆశ్చర్యకాలు చూసినటువంటి ఆ యొక్క పరిసయ్యులు వాళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడు ఆయన అవమానపరుద్దాం, ఎప్పుడెప్పుడు నిందిద్దాం, ఎప్పుడెప్పుడు ఇబ్బందులు పాలు చేద్దాం, ఎప్పుడెప్పుడు ఏం ఆలోచన చేద్దామని ఆలోచన కలిగి ఉన్నప్పుడు ప్రభు ఒకే ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన ఆలోచన, ఆయన సత్య సువార్త, పరలోక రాజ్యమును గురించిన సువార్త అనేక మందికి తెలియపరిచాడు. అనేక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు దేవుడు చేసి ఉన్నాడు. కనుక నేడు ఆయన బిడ్డవైన నీవు కూడా క్రీస్తు నామము నిమిత్తము శ్రమలు పడినట్లయితే బాధపడకూడదు. ఇప్పుడు మనందరం దేవుని బిడ్డలం అంటే తప్పకుండా దేవుని బిడ్డలమే. శ్రమ దేవుడు అనుభవించాడు. ఆ శ్రమ నుంచి నీవు ఎలా విజయం పొందాలో దేవుడు మనకి ఏర్పాటు, ఒక ఆలోచన, ఒక తలంపు, శ్రమను జయించేటువంటి ఆ గొప్ప నడిపింపు దేవుడు మనకి దయచేస్తున్నాడు అండి. కొంతమంది మనం చూస్తుంటే శ్రమలు వచ్చినాయని అయ్యో నాకు శ్రమ 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 అని ఆ శ్రమలోనే కృంగుదల, ఆ శ్రమలోనే వేదన, ఆ శ్రమలోనే కూరుకుపోయి చివరికి ఏమైందంటే అపవాది యొక్క హృదయపు ఆలోచనలు కలిగి వారి జీవితాలు వ్యర్థమైనటువంటి స్థితిలో పడిపోతూ ఉంటాయి. కనుక ప్రియులారా, దేవుడు మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏ రీతిగా అంటే ఈ లోకములో మనం ఎలా ఉండాలి, ఏ రీతిగా ఉండాలి సమస్తము చూస్తూ ఉన్నటువంటి దేవుడు మనం ఏ ఇత్తనం అయితే వేస్తామో అదే పంటను మనము కోస్తామండి అన్నది జ్ఞాపకం చేసుకోవాలి. మనము నిటారుగా నిత్యము దేవుని యొక్క ఆకాశం వైపు ఎదిగేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. కొన్ని చెట్లు చూస్తూ ఉంటాయి నిటారుగా ఎగురుతా డైరెక్ట్గా పెరుగుతూ ఉంటాయి. కొన్ని చెట్లు ఏమవుతాయంటే పక్కకు పడిపోతా వంకరలు తిరుగుతూ ఉంటాయి. సరివి చెట్ల డైరెక్ట్గా ఎదిగేది నిటారుగా ఎదుగుతూ ఉంటాయి. ఎదిగే కొంది ఒకే డైరెక్షన్ పైకి వెళ్ళిపోతూ ఉంటాయి. కనుక మన యొక్క దేవుడు కూడా మనల్ని శ్రమలో పడిపోకుండా ఆయన ధన్యకరమైనటువంటి జీవితాన్ని పొందుకోవాలని ఆలోచన కలిగి ఉన్నాడు. కనుక నేడు ఆయన బిడ్డవైతే నీవు కూడా క్రీస్తు నామము నిమిత్తము శ్రమలు పడినట్లయితే బాధపడకు, ఆ శ్రమలు నిన్ను శుద్ధీకరిస్తాయండి. హల్లెలూయా. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ప్రార్థనకి వెళ్తూ ఉన్నాం కదా, మనం చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు, అయినా నీ దేవుడు ఏం చేశాడు? నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు, నీకు అనారోగ్య సమస్యలు లేవా? నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు, మీ కుటుంబాలు ఎందుకు ఎట్ట జరుగుతున్నాయి? నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావుగా, దేవుడు ఒక్కసారిగా నీ జీవితాన్ని మార్చేయొచ్చుగా, నీ ఆర్థిక పరిస్థితి మార్చేయొచ్చుగా, నీ బాధ మార్చేయొచ్చుగా, నీకున్న అనారోగ్య సమస్యని బాగు చేయొచ్చుగా అనేటువంటి మాటలు తెలియపరుస్తూనే ఉంటారు. కానీ మనం ఏం చేయాలంటే
వారి మనసు మార్చుట కొరకు ప్రభుని ప్రార్థించే అనుభవం మనం కలిగి ఉండాలండి. ఇంకా మనం చూస్తూ ఉంటే ఆ శ్రమలు నిన్ను శుద్ధిపరుస్తాయి, నీ ప్రాచీన స్వభావంపై నీకు విజయమును ఇస్తాయండి. ప్రాచీన స్వభావం అంటే మనం ఎప్పుడైతే దేవుని సొంత రక్షకుడుగా అంగీకరించామో ఆనాటి నుంచి మన ప్రాచీన స్వభావపు గుర్తులు మనం మర్చిపోవాలి. పోయిన ఆదివారం నేను చెప్పాక ఇప్పుడు చెప్పకూడదు ఆ విషయాలు. అయితే ఎప్పుడైతే మనము దేవుని యొక్క అడుగు జాడల్లో ఆయన వారసులుగా, ఆయన బిడ్డలుగా, ఆయన కుమార్తెలుగా, ఆయన కుమారులుగా జీవిస్తున్నామో దినములు గడుస్తూ ఉన్నది కొలది నీలో నూతనమైనటువంటి ప్రార్థన రావాలి. దినములు గడుస్తూ ఉన్నది కొలది నీవు నూతనమైనటువంటి క్రియల మూలంగా నీ బ్రతుకు మార్చబడాలి. నూతన ఆత్మ, నూతన తలంపులు, నూతనమైనటువంటి జీవితం మనం నిత్యము మనల్ని మనం సరి చేసుకునేటువంటి ఆ అలవాటు, ఆ అనుభవం మనం కలిగి ఉండాలండి. మనల్ని మనం సరి చేసుకునేటువంటి అనుభవం మనం కలిగి ఉంటే మన కుటుంబాలు సరిచేయబడతాయి. హల్లెలూయా. మనల్ని మనం సరి చేసుకునేటువంటి ఆ పరిశుద్ధపరచుకునేటువంటి ఆలోచన మనం కలిగి ఉంటే మన బిడ్డల యొక్క జీవితాలు సరిచేయబడతాయి. మనల్ని చూస్తున్నటువంటి వారి యొక్క జీవితాలు కూడా సరిచేయబడతాయి. కనుక ప్రియులారా, మనము శ్రమల్లో శుద్ధీకరించినటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. ఇంకా మనం చూడగలిగితే చివరగా క్రీస్తు స్వరూప్యంలోనికి మారుస్తారు కనుక శ్రమలను ధన్యతగా భావించి క్రీస్తు పైన ఆధారపడేటువంటి అనుభవం, మనం క్రీస్తు పైన ఆనుకొని జీవించే అనుభవం మనం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పేతురు రాసిన మొదటి పత్రిక ఒక్కసారి చూద్దాం. ఈరోజు వాక్యాంశం ఒక్కసారి చూద్దామండి అందరం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. ఇక చాలు. ఇక్కడ మనం చూస్తూ ఉంటే మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే అండి. మన జీవితాల్లో కొన్ని సందర్భాల్లో నీతి నిమిత్తం శ్రమలు పడ్డాం. అందుకనే ధన్యకరమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకి ఇప్పటి వరకు దయచేసి ఉన్నాడు. కనుక శ్రమలు పడటం వల్ల దేవుడు మన జీవితాన్ని, మన స్థితిగతుల్ని, మన పరిస్థితుల్ని మార్చువాడై ఉన్నాడు. కనుక శ్రమలను చూసి, బాధలను చూసి, కృంగుదలను చూసి, అవమానాలు చూసి భయపడే వారంగా మనం ఉండకుండా అపవాది మన ప్రార్థనా శక్తిని బట్టి, మన వ్యక్తిగత ప్రవర్తన బట్టి, మన వ్యక్తిగత నీతిని బట్టి, మన వ్యక్తిగత భక్తిని బట్టి అపవాది పారిపోయే అట్టి గొప్ప కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధాత్ముడు ఈ మాటలన్నిటినీ మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా దేవ, మా తండ్రి, మీకే స్తోత్రాలు. ఇదిగోనైనా ప్రభా, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులని తెలియపరుచున్నావు తండ్రి. ప్రభువా, ఇదిగో మీ యొక్క జీవితము తండ్రి 33.5 సంవత్సరాల్లో, ప్రాముఖ్యంగా చివరి 3.5 సంవత్సరాలనైనా ప్రభా, అపవాది చేత ఎంతగా శోధింపబడ్డారు, అపవాది ప్రేరణ చేత ఎంతగా నిందించబడ్డారు, అవమానపరచబడ్డారు, శ్రమలు నాయన తండ్రి జయించారో తండ్రి. మీకు సమయం దొరికినప్పుడల్లా తండ్రి అయిన దేవునికి వ్యక్తిగత ప్రార్థన నిత్యము చేస్తూ ఉన్నారు తండ్రి, ఏకాంతముగా కన్నీరు విడుస్తూ. కనుక ప్రభువా, మేము కూడానైనా ప్రభా, మా జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలు జయించేటువంటి అట్టి గొప్ప పరిశుద్ధాత్మ శక్తిని మీరు మాకు దయచేయుదురుగాక. ఆ శ్రమలన్నిటిని మీరు మమ్మల్ని విడిపించుదురుగాక. అపవాది ఎన్నో శ్రమలు మా మీద పన్నాగం కన్ని ఉన్నాడు తండ్రి. వాటన్నిటిని మీరు యేసు నామములో తొలగించుదురుగాక. ఇప్పుడే శ్రమలన్నిటిని తొలగించి మా జీవితాల్లో, కుటుంబాల్లో, స్థితిగతుల్లో ఆనందము, సంతోషము, సమాధానముతో మీరు నింపుదురుగాక. మీ గొప్ప కృప మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ శ్రేష్టమైన సమయంలో ఇటు రీతిగా ఈ ప్రార్థన పరిశుద్ధాత్ముడా, ప్రారంభపు ప్రార్థన నుంచి మీరు తోడుగా ఉండి ఎంతవరకు మీరు అధ్యక్షత వహించి నడిపించినందుకు స్తోత్ర. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి కుటుంబాన్ని బట్టి పేరు పేరున ప్రార్థిస్తున్నాము తండ్రి. వారి జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చినాయి తండ్రి. అయినప్పటికీ నీ గొప్ప బాహువు చేత వారిని పట్టి శ్రమలన్నిటి నుంచి విడిపించిన దేవా మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ఒకవేళ కొన్ని శ్రమలు వారి జీవితంలో ఇంకా ఉన్నప్పటికీ తండ్రి, ఇదిగో దేవుడు పొందిన శ్రమల ద్వారా
ఆయన ఎలాగైతే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని పొందుకొని ఉన్నాడు, ఆ రీతిగా ఈ శ్రమల ద్వారా దేవుడు ధన్యకరమైనటువంటి జీవితం నాకు దయచేయబోతున్నటువంటి ఆత్మీయమైనటువంటి ఆలోచన దయచేయండి తండ్రి, జ్ఞానము దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రార్థనలో ఏకీపిస్తున్న బిడ్డల యొక్క కుటుంబాల్లో ఏ శోధన ఉందో తొలగించండి ప్రభా, ఏ సమస్యలు ఉన్నాయో తొలగించండి తండ్రి, ఏ బాధలు ఉన్నాయో తొలగించండి తండ్రి, ఏ వేదనలు ఉన్నాయో తొలగించండి తండ్రి, ఏ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో తొలగించి నీ బిడ్డల జీవితంలో ఆనందమును దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా. ఇదిగో తండ్రి, నిత్యము నేను స్తుతించి ఆరాధించి గణపరిచేటువంటి అటు బిడ్డలుగా మీరు నాయన తండ్రి బిడ్డలు మీరు సరి చేసినందుకు స్తోత్రాలు తండ్రి. ఎంతవరకు కాచి కాపాడిన దేవా, నీ బిడ్డల అడుగు జాడలో మీరు తోడుగా ఉండండి, పని పాటల్లో తోడుగా ఉండండి తండ్రి, కుటుంబ పరంగా మీరు తోడుగా ఉండండి తండ్రి, రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. నీ బిడ్డలు తలంచిన ప్రతిదీ మీ తోడు ద్వారా విజయము పొందుకోవడానికి కృపద ఇచ్చామని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో ఈ రీతిగా ఈ ప్రాంతంలో ప్రార్థన జరుగుతూ ఉండగా చుట్టుపక్కల ఉన్నటువంటి బిడ్డల యొక్క జీవితాల్లో ఒక గొప్ప కార్యం మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి దేవా, వారి స్థితి పరిస్థితి మార్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రతి బిడ్డ యొక్క రాతి హృదయాన్ని తొలగించి మాంసపు ముద్దగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో ఎందరైతే ఈ మాటలు నాయన తండ్రి ఆలకిస్తున్నారు వారందరి జీవితంలో ఒక నూతనమైన కార్యం మీరు జరిగించుదురుగాక. ఇదిగో తండ్రి, దినములు అసలు ఎలా జరిగిపోతున్నాయో మాకు తెలియనటువంటి దినముల యొక్క జీవితాల్లో మేము ఉన్నాము ప్రభా. ఈ సంవత్సరం తండ్రి, ఈ అక్టోబర్ మాసం 19వ తారీఖున ఈ పరిశుద్ధ దినంలో ఇటు రీతిగా మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ముందున్నటువంటి నాయనా ప్రభా, ఈ 9 నెలలు ఎలా జరిగినాయో మాకు నాయన తండ్రి అర్థం కావట్లేదు తండ్రి. ఇదిగో కొద్ది సమయము నెలలు రోజుల క్రితమే క్రిస్మస్ పండుగ వచ్చింది, అప్పుడే రాబోతుంది అనేటువంటి ఆలోచన మేము కలిగి ఉంటున్నాం. దినములు నాయన ప్రభా కన్ను మూచి కన్ను తెరిచేలోపు ముగించుకొని పోతున్నాయి తండ్రి. ఇదిగో సమయం ఉన్నప్పుడే సరి చేసుకొని చెప్పిన దేవా, సమయం ఉన్నప్పుడే తండ్రి మా యొక్క బంధకాల నుంచి విడుదల పొందడానికి కృపద ఇచ్చేయండి తండ్రి. సమయం ఉన్నప్పుడే నీ కుమారులుగా కుమార్తెలుగా ఈ లోకములో ప్రతి బాధలు ప్రతి బాధను ఎదిరించి శ్రమలు ఎదిరించుకొని తద్వారా నీ యొక్క కుమారులుగా ఉండటానికి కృపద ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మేమందరం ఈ అడుగు జాడలు నడుస్తున్నప్పుడు అపవాది ఎన్నో చిచ్చులు పెడుతున్నాడు ప్రభా, ఎన్నో సమస్యలు పెడుతున్నాడు తండ్రి, ఎన్నో ముళ్ళులు పెడుతున్నాడు తండ్రి. యేసు నామములో ప్రతి బంధకాలు మీరు తొలగించుదురుగాక, అనారోగ్యంగా ఉన్న బిడ్డలు మీరు స్వస్థపరచుదురుగాక, ఇంకా రక్షణ పొందని బిడ్డలు రక్షణ పొందడానికి మీరు కృప చూపించుదురుగాక. ఈ మాటలు వినని బిడ్డల యొక్క హృదయాల్లో ప్రతి విషయంలో దేవుడు నన్ను ధైర్యపరిచేటటువంటి ఆ గొప్ప కృపతో మీరు నింపుదురుగాక. పరిశుద్ధాత్ముడా, మీరు మాట్లాడిన ప్రతి మాట మా హృదయంలో నీరు కట్టి ఫలించుటకు మీరు కృపద ఇచ్చేయమని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామమున పరిశుద్ధమైన నామమున శక్తివంతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకొచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందు నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన అనుదిన ఆహారం అనేది మాకు దయచేయము. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టి నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృపయు పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును ఈ ప్రార్థనలో కూడి ఉన్నటువంటి మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు తోడై ఉండి ప్రభు యొక్క ఆత్మీయ శక్తిని పొందుకునేలాగున, ప్రభు యొక్క పరిశుద్ధత కలిగి జీవించులాగున, ప్రభు యొక్క వారసులుగా మనం ఉండులాగున అట్టి గొప్ప శక్తి దేవుడు దయచేసి ప్రతి శ్రమలు ప్రతి శోధనలు ప్రతి వేదనలు ప్రతి బంధకాల నుంచి దేవుడు విడుదల దయచేసి సంపూర్ణముగా దేవుడు మన అందరినీ సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమెన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. మీ అందరికీ నిండు హృదయపూర్వకపు వందనాలు పేరు పేరుని తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.